అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. 5 రోజుల పండుగగా జరుపుకునే దీపావళిలో మొదటి పండుగ ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థము. ఆశ్వేజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశిని ధనత్రయోదశి అని అంటారండి. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి అయితే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అంతేకాదు దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపిన సమయంలో శ్రీ మహాలక్ష్మితో పాటు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము, కామధేనువు, దేవవైద్యుడైన ధన్వంతరి కూడా ఉద్భవించింది ఈ ధనత్రయోదశి రోజేనండి. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులను అలాగే ధన్వంతరిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలి, ఈ రోజు పూజలో తప్పనిసరిగా పెట్టవలసిన వస్తువులతో పాటు పూర్తి పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో క్లియర్గా షేర్ చేయబోతున్నాను. అష్టైశ్వర్యాలకు, నవనిధులకు, సుఖశాంతులకు అధినాయకురాలైన ధనలక్ష్మీదేవిని ఈ ధనత్రయోదశి రోజున ప్రత్యేకంగా పూజించుకోవాలి. ఈ విశిష్టమైన పర్వదినం రోజు మనము ఏ భావనతో అయితే ఉంటామో అదే భావము సంవత్సరమంతా కూడా కొనసాగుతుందని నమ్ముతారండి. ఈ విశిష్టమైన పర్వదినం రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఉదయము మామూలుగా ప్రతిరోజులాగే నిత్య పూజ చేసుకోవాలి. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి పూజ ప్రదోష వేళలో వృషభ లగ్నంలో అంటే సాయంకాలం సమయంలో సూర్యాస్తమయం అయిన తరువాత లక్ష్మీదేవి పూజను ఆచరించాలి. సూర్యాస్తమయం తరువాత లక్ష్మీదేవి పూజ ప్రారంభించే ముందు ఇంటి ముందు వాకిలిని ముగ్గులతో అందంగా అలంకరించి పరిపూర్ణ ఆయుష్ కోసం యమధర్మరాజుకి యమదీపాన్ని వెలిగించాలండి. ఈ రోజున యమదీపాన్ని వెలిగించటం వలన మనకు, మన కుటుంబ సభ్యులకు ఎటువంటి మృత్యుదోషాలు ఉన్నా తొలగిపోతాయండి. అయితే ఈ యమదీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, యమదీపాన్ని వెలిగించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి విషయాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ధనత్రయోదశి రోజు ఇంటి ముందు యమదీపాన్ని వెలిగించి ఆ తరువాత లక్ష్మీ కుబేర పూజను స్టార్ట్ చేయాలి. పూజా మందిరంలో ప్లేసు ఎక్కువగా ఉంటే ఈ పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు కాస్త ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి. పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే పూజా మందిరంలో ఈశాన్యం మూలవైపు పీఠం సిద్ధం చేసుకోవాలి. పీఠం మీద ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద కొద్దిగా బియ్యం పోసి బియ్యంలో పసుపు కుంకుమ వేసి లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని నిలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ కుబేరుల చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లేదా అష్టలక్ష్ములు ఉంటారు కదండి, ఆ చిత్రపటాన్ని అయినా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పూజలో నేను స్వర్ణాకర్షణ భైరవ సమేతంగా ఉన్న లక్ష్మీ కుబేరుల చిత్రపటాన్ని పూజలో పెట్టుకుంటున్నానండి. శివునికి మరొక అవతారమే ఈ స్వర్ణాకర్షణ భైరవుడు. ఆ లక్ష్మీ కుబేరులకు సైతం ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఆ పరమేశ్వరుడేనండి. కాబట్టే పరమశివుణ్ణి ఐశ్వర్యకారకుడు అని కూడా పిలుస్తారు. దేవుని చిత్రపటాన్ని ముందుగా పూలతో అందంగా అలంకరించుకోండి. అయితే ఈరోజు పూజలో తప్పనిసరిగా రాగి చెంబు కలశాన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే రాగి రాబడి కోరుతుంది అంటారు. ఈ రాగి చెంబులో సగం వరకు నీటితో నింపి నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని ఉంచి ఒక తమలపాకు మీద పూజలో దేవుని చిత్రపటానికి కుడి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ధనత్రయోదశి రోజు పూజలో తప్పనిసరిగా కుబేర కుంచాన్ని కూడా పెట్టుకోవాలి. ఈ కుబేర కుంచానికి ముందుగానే స్వామివారి నామాలు గీసి ఉంటాయండి. ఆ నామాల మీదే మరలా చందన కుంకుమలతో చక్కగా ఈ విధంగా నామాలు పెట్టి పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుబేర కుంచంలో బియ్యం పోసుకోవాలి. బియ్యం మరీ నిండుగా పోసుకోకూడదండి, కొద్దిగా వెలితిగా పోసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలో మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులు ఏవి ఉంటే అవి పెట్టుకోండి. లక్ష్మీ గవ్వలు కానీ బంగారము, వెండి, గురువింద గింజలు ఇలా అన్నీ పెట్టి ఇప్పుడు వీటి మీద కాయిన్స్ పెట్టుకోవాలి. కొంతమంది ఈ కుబేర కుంచాన్ని ఓన్లీ కాయిన్స్తో కూడా నింపుతారు. ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. ఒకవేళ ప్రస్తుతం మీ దగ్గర కుబేర కుంచం లేకపోతే మీ దగ్గర రాగి గ్లాస్ కానీ వెండి గ్లాస్ కానీ
లేదా ఇత్తడి గ్లాసు ఉన్నా సరే ఈ విధంగా చక్కగా చందన కుంకుమలతో నామాలు అలంకరించి పూజలో పెట్టుకోండి. కుబేర కుంచాన్ని ఈ విధంగా ఒక ప్లేటులో ధాన్యం పోసి ధాన్యంలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కుబేర కుంచం మీద ఒక పుష్పాన్ని ఉంచి పూజలో దేవుని చిత్రపటానికి మరొక పక్కన పెట్టుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యమే అవుతుందండి. అందుకే సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు పూజలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి లక్ష్మీదేవి విగ్రహం ఉంటే తప్పనిసరిగా పూజలో పెట్టి పూజ చేసుకోండి. విగ్రహం లేకపోయినా పర్వాలేదు, ఉంటే పెట్టుకోండి. లేదంటే లక్ష్మీదేవి చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చండి. మనము ఏ రోజు ఏ పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను పూజలో పసుపు గణపతిని పెట్టుకొని పూజ చేస్తున్నాను. మీరు పసుపు గణపతిని కానీ లేదంటే మీ దగ్గర గణపతి చిన్న విగ్రహం ఏదైనా ఉన్నా లేదా చిన్న ఫోటో ఉన్నా కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. గణపతిని ఈరోజు ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు పూజలో తప్పకుండా పెట్టవలసినవి కుబేర కుండలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తమలపాకులకు చందన కుంకుమలతో బొట్టు పెట్టి అలంకరించి ఆ తమలపాకుల మీద కుబేర కుండలు పెట్టుకోవాలి. ఈ కుబేర కుండలలో కొంతమంది నవధాన్యాలు పోసి పెట్టుకుంటారు. ఒకవేళ మీకు నవధాన్యాలు అందుబాటులో లేకపోతే మనము ఇంట్లో ప్రతిరోజు నిత్యము ఉపయోగించే నిత్యావసర వస్తువులండి. అంటే బియ్యము, కందిపప్పు, పెసలు, వేరుశనగపప్పు, వీటితో పాటు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పును కూడా ఈ కుండలలో ఒక కుండలో నిండుగా పోసి నింపుకొని పూజలో పెట్టుకోవాలి. ఇలాంటి కుండలు లేకపోతే ఏవైనా చిన్న చిన్న గిన్నెల్లో కూడా ఈ విధంగా నిండుగా పోసి పూజలో పెట్టుకోవచ్చు. ఈరోజు పూజలో ఈ విధంగా నిండుగా కుండలలో ధాన్యాలు పోసి పెట్టుకోవటం వలన మన ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన ఇల్లు కూడా నిండుగా కలకల్లాడుతూ ఉంటుందండి. అలాగే జాతకపరంగా ఏమైనా దోషాలు ఉన్నవారు మీ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవటం వలన జాతకపరమైన గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని చెబుతారండి. ఈ విధంగా కుండలలో నిండుగా ధాన్యం పోసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూజలో అతి ముఖ్యమైన కుబేర యంత్రాన్ని గీసుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ఈ ధనత్రయోదశి రోజు కుబేర యంత్ర సహితంగా పూజించటం వలన అక్షయ సంపదలను పొందుతారని నమ్ముతారండి. అయితే కుబేర యంత్రం ఉన్నవారు డైరెక్ట్గా కుబేర యంత్రాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ కుబేర యంత్రం లేకపోతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పూజ చేసే దగ్గర కుబేర యంత్రాన్ని గీసుకొని పూజ చేసుకోవాలి. ఈ యంత్రం గీసేటప్పుడు లైన్స్ స్ట్రైట్గా రావు అనుకుంటే ముందుగా పెన్నుతో లైట్గా గీతలు గీసుకొని దాని మీద బియ్యం పిండితో ఈ విధంగా యంత్రాన్ని గీసుకోండి. ఈ కుబేర యంత్రంలో మొత్తము 9 గడులు వచ్చే విధంగా గీసుకోవాలండి. ఈ 9 గడులు కూడా 9 గ్రహాలకు సంకేతము. అయితే ధనత్రయోదశి అంటే ఆ రోజు తప్పకుండా బంగారాన్ని, నూతన వస్త్రాలని కొనుగోలు చేస్తారండి. అవన్నీ కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఒకవేళ అలాంటివి ఏమీ కొనలేని వారు ఒక జాకెట్ ముక్కను కొనుక్కొని ఆ జాకెట్ ముక్కను పూజలో లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అలాగే మీ దగ్గర మీరు వాడుతున్న బంగారం ఏదైనా ఉంటే కనుక ఆ బంగారాన్ని పసుపు నీటితో కానీ పాలతో కానీ శుద్ధి చేసి ఆ బంగారాన్ని కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఈ విధంగా కుబేర యంత్రం గడులు గీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లో ఈ విధంగా నెంబర్స్ వేసుకోవాలి. వీటిల్లో వేసే నెంబర్స్ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. నెంబర్స్ వేసేటప్పుడు సవ్య దిశలో మాత్రమే వేసుకుంటూ వెళ్ళాలండి. గడులలో ఈ విధంగా నెంబర్స్ వేసిన తర్వాత ఒక్కొక్క గడిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. మీ దగ్గర బంగారం ఏమీ లేదు అనుకుంటే ఒక 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ
పూజలో పెట్టుకొని ఆ రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు. ప్రతి గడిని కూడా ఒక ఎర్రటి పుష్పంతో అలంకరించాలి. కుబేర యంత్రంలో ఎరుపు రంగు పూలు మాత్రమే పెట్టాలండి. ఎర్ర మందారాలు కానీ, ఎర్రటి నూరు వరహాల పూలు కానీ, లేదా ఎర్రటి గులాబీలు కానీ, ఇలా ఏవైనా సరే ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే పెట్టాలి. కుబేర యంత్రం వేసిన తర్వాత కుబేర యంత్రం పక్కన ఈ విధంగా కుబేర ముగ్గు కూడా వేసుకోవాలండి. ఇలా కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత లోపల గడులను కుంకుమతో, బయట గడులను పసుపుతో నింపి అలంకరించుకోవాలి. కుబేర ముగ్గు వేసిన తర్వాత దాని మీద ఈ విధంగా ఒక తమలపాకు పెట్టి దాని మీద కుబేర దీపాన్ని పెడతారండి. మీ దగ్గర ప్రత్యేకించి కుబేర దీపం ఉంటే కనుక ఆ దీపాన్ని ఈ ముగ్గు మీద పెట్టుకోండి. లేదంటే ఈ విధంగా ఒక మట్టి ప్రమిదను పెట్టుకొని కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఈ విధంగా పూజకు కావలసినవన్నీ ముందుగా ఇలా సిద్ధం చేసుకున్న తరువాత ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి. అలాగే కుబేర దీపాన్ని కూడా వెలిగించుకోవాలండి. ఇప్పుడు ముందుగా గణపతికి పంచోపచారాలతో పూజ చేసుకోవాలి. గణపతికి పుష్పం, గంధం, ధూపం, దీపం చూపించి నైవేద్యంగా గణపతికి చిన్న బెల్లం ముక్కను నివేదించాలి. అలాగే గణపతి షోడశనామాలు, గణపతి అష్టోత్తరాలు చదువుకోవాలి. తరువాత కొద్దిగా అక్షంతలు తీసుకొని లక్ష్మీ కుబేరుల చిత్రపటం దగ్గర, లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర, అలాగే దీపాల దగ్గర కుబేర యంత్రం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే పుష్పాలను సమర్పించి లక్ష్మీ కుబేరుల పూజను ప్రారంభించాలండి. ఈరోజు పూజలో లక్ష్మీ కుబేరులను ఆవాహనం చేసుకొని షోడశ మంత్రాలతో పూజ చేసుకోవాలి. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా మంచిదండి. మరీ ముఖ్యంగా ఈరోజు కనకదార స్తోత్రం పఠిస్తే చాలా చాలా మంచిది. అదేవిధంగా కుబేర అష్టోత్తర నామాలు కూడా చదువుకోవాలి. కుబేర మంత్రం ఒకటి ఉంటుందండి. ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్రాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి. ఈ కుబేర మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కుబేరునికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఈ ధనత్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలతో పాటు రాగి, పంచలోహ పాత్రలను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారండి. ఈ రోజున అవి కొనుగోలు చేయటం వలన రాబోయే సంవత్సరానికి కూడా సమృద్ధిగా ఉంటుందని నమ్ముతారు. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ఎవరికి రుణాలు ఇవ్వటం కానీ, రుణాలు తీసుకోవటం కానీ చేయకూడదు. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం అండి. క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆయుర్వేద పితామహుడిగా పిలువబడే ధన్వంతరి జయంతి కూడా ఈ ధనత్రయోదశి రోజే కాబట్టి ఈరోజు వినాయకుణ్ణి, లక్ష్మీ కుబేరులను, ధన్వంతరిని అలాగే యమధర్మరాజుని పూజించటం వలన సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా మృత్యుపరమైన దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. కుబేర యంత్రం ఉండి యంత్రాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నవారు పూజ అనంతరం ఆ కుబేర యంత్రాన్ని మనము డబ్బులు భద్రపరుచుకునే బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే యంత్రాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే కుబేర కుంచాన్ని పూజ అనంతరం ప్రతిరోజు చేసుకునే నిత్య పూజలో పెట్టుకోవచ్చు. లేదంటే దానిలో పోసిన బియ్యం, మిగిలిన వస్తువులు అన్నీ తీసి కుబేర కుంచం కూడా భద్రపరచుకోవచ్చు. ఈ విధంగా మంత్రాలు చదువుకుంటూ పూజ చేసుకొని లక్ష్మీ కుబేరులకు, లక్ష్మీదేవికి అలాగే కుబేర యంత్రానికి కూడా ధూపం వేసి దీపం చూపించాలి. తరువాత మన శక్తి కొలది నైవేద్యం సమర్పించి కర్పూర హారతి చూపించాలి. తెలుసుకున్నారు కదండి, ధనత్రయోదశి రోజు లక్ష్మీ కుబేరులకు ఏ విధంగా పూజ చేసుకోవాలో. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో సజెషన్ అనేది పెరుగుతుందండి. సో వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.